అహల్య గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు తన దగ్గరికి అదితి వస్తుంది. టేబుల్ మీద పెట్టిన ఎక్వేరియం వైపు చూస్తూ, గౌతమ్కి ఫిషెస్ అన్న పెట్స్ అన్న పెద్దగా ఇష్టం ఉండదు, మరి ఈ ఎక్వేరియంని ఎలా తీసుకొచ్చాడు అని చెప్పి, ఇందులో 3 చేపలు ఉన్నాయండి, 2 పెద్ద చేపలు, 1 చిన్న చేప, ఈ 3 చేపల వెనుక ఉన్న కథ ఏంటో తెలుసుకుంటాను అని చెప్పి అదితి అహల్యతో అంటూ ఉంటుంది. ఆ తర్వాత చిన్న చేప వైపు చూస్తూ, ఈ చిన్న చేప నాకు నచ్చలేదు, ఇప్పుడు దీన్ని తీసి బయటపడిస్తాను అని చెప్పి అదితి బలవంతంగా అందులో ఉన్న చిన్న చేపని తీయబోతూ ఉంటే, వద్దు అదితి అని చెప్పి అహల్య ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అయినా కూడా ఆ చేపను చంపేయడానికి అదితి ప్రయత్నిస్తూ ఉంటే అహల్య ఒక్కసారిగా అదితి అని గట్టిగా అరుస్తూ తనని పక్కకు తోసేస్తుంది. ఇంకోసారి ఆ చేప జోలికి వచ్చావంటే చంపేస్తానంటూ అహల్య వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక దాంతో అదితి, నాకే వార్నింగ్లు ఇస్తావా, ఆ చేపకు కాదు నీకు ఊపిరాడకుండా చేస్తాను అని చెప్పి అహల్యకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. మరి ఇంతకీ అదితి ఏం చేయబోతుందో రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.